ఓకే. నైస్. సో ఇక్కడ మీరు చూడండి. సో క్రియేటింగ్ ఏ బుక్ మార్క్ అన్నా కదా. ఈ క్రియేటింగ్ ఏ బుక్ మార్క్ అంటే ఏంటి, ఈ బుక్ మార్క్ కాన్సెప్ట్ అంటే ఏంటో మనం ఇప్పుడు పర్టికులర్గా చూస్తాము. నెక్స్ట్, ఇంటర్ డాక్యుమెంట్ అంటే నథింగ్ బట్ వెబ్సైట్ లింక్, ఎక్స్టర్నల్ వెబ్సైట్స్కి లింక్ అవ్వడం, ఎక్స్టర్నల్ వెబ్సైట్స్, ఎక్స్టర్నల్ అది కూడా మనం డిస్కస్ చేస్తాము. ఎక్స్టర్నల్ వెబ్సైట్స్కి లింక్ అవ్వడము, ఇంకా ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్కి లింక్ అవ్వడము, ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్కి లింక్ అవ్వడము, ఇంకా ఏంటంటే ఎక్స్ట్రా, ఇంక ఎక్స్టర్నల్, ఆల్ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ జస్ట్ లైక్ ఇది ఇంటర్నల్ ఎక్స్టర్నల్ రిసోర్స్ లా దానికి ఎగ్జాంపుల్. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనకి యాంకర్ ట్యాగ్ అనేది ఎలా యూటిలైజ్ చేస్తాం అనే దాని మీద బేస్ అయ్యి మనకి దాని యొక్క యూసేజ్ మారిపోతుంది. సో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేస్తాం, యాంకర్ ట్యాగ్ని నావిగేషన్ పర్పస్ కోసం యూజ్ చేసాము. నెక్స్ట్ వచ్చి యాంకర్ ట్యాగ్ని ఇంటర్ డాక్యుమెంట్ అని కాన్సెప్ట్లో యూటిలైజ్ చేస్తున్నాం. ఈ ఇంటర్ డాక్యుమెంట్ అంటే ఏంటంటే నథింగ్ బట్ జస్ట్ లిజన్, జస్ట్ థింగ్ ఏంటంటే ఇది విత్ ఇన్ ద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు నేను విజువల్ స్టూడియో నిన్న కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ఈ కాన్సెప్ట్. ఇప్పుడు నేను విజువల్ స్టూడియో కూడా ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్ చూపిస్తున్నానో, ఈ ప్రాజెక్ట్ నేను ఇక్కడ ఏదైతే చూపిస్తున్నానో ఈ ప్రాజెక్ట్కి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక ఒక హోస్టింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ హోస్టింగ్ ప్లాట్ఫామ్లో ఈ పర్టికులర్ అప్లికేషన్ హోస్ట్ చేస్తాము. ఆ పర్టికులర్ ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ కంప్లీట్లీ ఇప్పుడు నేను ఎస్ఆర్సీ అనే ఉంది కదా, ఇక్కడ క్లయింట్ ఉంది, నోడ్ మాడ్యూల్స్, ఎస్ఆర్సీ, వెబ్ ప్యాక్ ఇవన్నీ కదా. ఎస్ఆర్సీ ఓపెన్ చేసి జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను రియల్ టైంలో. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏపీఐ అసెట్స్, కాంపోనెంట్స్, కాన్స్టెంట్స్, పేజ్ కాంపోనెంట్స్, పేజ్ స్టేట్స్, ఇవన్నీ కూడా ఈ పర్టికులర్ వెబ్సైట్కి సంబంధించినవి. అంటే ఈ పర్టికులర్ వెబ్ అప్లికేషన్, ఇప్పుడు ఏదైతే వెబ్ అప్లికేషన్ యూస్ చేస్తున్నానో ఆ వెబ్ అప్లికేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ ఎస్ఆర్సి ఫోల్డర్లో ఉన్నాయి, ఏపీఐలో, అసెట్స్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జస్ట్ ఇన్ కేస్ ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు ఇది పేజెస్లో, ఇక్కడ నేను అబౌట్ అనే పేజ్లో ఉన్నాను, అబౌట్ డాట్ టీఎస్ఎక్స్, జస్ట్ ఇన్ కేస్. ఇది నాది ఈ కాంపోనెంట్, నేను ఈ పర్టికులర్ పేజ్ మీద వర్క్ చేస్తున్నాను. ఈ పేజ్ మీద వర్క్ చేసేటప్పుడు నేను ఎస్ఆర్సి, నాకు అసెట్స్లో ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి. సమ్ బేబీ వన్, ఓకే, బేబీ 1, బేబీ 2, బ్యాకరీ పిఎన్జి, ఇలా చాలా పిఎన్జీస్ ఉన్నాయి. ఇప్పుడు నేనేంటంటే ఈ పర్టికులర్ థింగ్ని, ఈ పర్టికులర్ ఇమేజెస్ని నేను ఇక్కడ అబౌట్ డాట్ టీఎస్ఎక్స్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. ఎందుకు యాక్సెస్ చేయొచ్చు అంటే ఇది నాకు ఇంటర్నల్ అవుతుంది. ఇప్పుడు ఇంటర్నల్ రిసోర్సెస్. ఇప్పుడు అబౌట్ డాట్ టీఎస్ఎక్స్లో మీరు వర్క్ చేస్తున్నారు. మీరు సేమ్ అప్లికేషన్లో ఉండే ఇమేజెస్ ఫోల్డర్లో ఉండే అసెట్ని యాక్సెస్ చేస్తున్నారు. ఇట్స్ సార్ట్ ఆఫ్ ఏంటంటే ఇది ఇంటర్నల్ సంబంధించింది. దిస్ కమ్స్ అండర్ ఇంటర్నల్. అదే ఎక్స్టర్నల్ అంటే ఏంటంటే ఈ వెబ్ అప్లికేషన్ నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతున్నాం. వీఆర్ నాట్ లింకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ పేజెస్ ఉంది. ఈ పేజెస్లో ఉన్న అబౌట్ డాట్ టీఎస్ఎక్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ రాశారు. ఇక్కడ ఏం రాస్తారంటే ఏ ట్యాగ్ యూస్ చేసి హెచ్ఆర్ఎఫ్ హెచ్ఆర్ఎఫ్ రాసి హెచ్టిటిపిఎస్ గూగుల్.com. సో ఈ విధంగా రాసినప్పుడు మీరు కంప్లీట్గా ఒక డొమైన్ని మార్చేస్తున్నారు. ఇట్స్ నాట్ అబౌట్ యువర్ కంప్లీట్లీ చేంజింగ్ వన్ డొమైన్. ఈ ఈ పర్టికులర్ అప్లికేషన్ నుంచి సమ్ ఎక్స్టర్నల్ డొమైన్కి వెళ్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ వాటినేమో ఎక్స్టర్నల్ అంటారు. సో ఇంతకు మనం డిస్కస్ చేసిన దాన్ని ఇంటర్నల్ అంటారు. అది అందరికీ క్లారిటీ ఉంది కదా, నిన్న కూడా డిస్కస్ చేసాం, మళ్ళీ ఒక జస్ట్ రివైండ్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే ఆ యాంకర్ ట్యాగ్ యూస్ చేసి ఇంటర్ డాక్యుమెంట్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం. ఓకే. సో just in case, I'll create one more document. So I'm trying to show you. Mhm. Okay, let's wait for some time. Okay, nice. So I'm building two divs. Okay, div వచ్చి left panel. Just think of like I'm giving it name as left panel, and another thing as right panel. I'll show you the concept of book marking. ఈ బుక్ మార్కింగ్ అనేది బుక్ మార్కింగ్స్ లో మనం యాంకర్ ట్యాగ్ ఎలా వర్క్ అవుతున్నది, ఈ యాంకర్ ట్యాగ్ యూస్ చేసి మనం ఈ బుక్ మార్క్స్ ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఇప్పుడు మనం చూస్తాం యాక్చువల్లీ. ఓకే, గివ్ మీ సెకండ్.
ఓకే. నౌ సో ఈ దీని వీటికి ఒక పేరెంట్ కంటైనర్ క్రియేట్ చేస్తున్నాను. ఐఎమ్ క్రియేటింగ్ ఇట్ యాస్ కంటైనర్ క్లాస్ పేరెంట్. ఓకే. సో ఇప్పుడు నాకు మెయిన్ డ్యూ ఒకటి ఉంది. ఈ ఈ పేరెంట్ డ్యూలో టూ చైల్డ్ డ్యూస్ ఉన్నాయి. ఓకే. ఓకే, టూ చైల్డ్ డ్యూస్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ ఒక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. వీఆర్ ట్రైంగ్ టు యూటిలైజ్ బోత్ ద కాన్సెప్ట్ లిస్ట్ అండ్ యాంకర్ ట్యాగ్. ఓకే. యుఎల్. సో ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ లిస్ట్ ఫస్ట్ ఐటమ్ హెచ్టిఎంఎల్. ఓకే. హెచ్టిఎంఎల్. నెక్స్ట్ next it would be css, it would be js. Okay, now I done with my creation of list. Okay, let's see the output first. Okay, now you see html is a javascript. Okay, fine. Now I'm going to style. మనం స్టైల్ చేద్దాం, కొద్దిగా మనకి డిఫరెన్షియేషన్ కనిపిస్తుంది. స్టైల్. ఓకే. Now dot parent. ఓకే. ఓకే. సో ఈ కోడ్ అంతా నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే ఐఎమ్ యూజింగ్ ఏఐ యూజ్ చేస్తున్నా కాబట్టి వస్తుంది. బట్ డోంట్ వరీ, ఇట్ ఈస్ నాట్ లైక్ చాలా కష్టమేం అది మీరు మాత్రం యూజ్ చేయొద్దండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఆ, ఇది రియల్ టైంలో నా వర్క్ని ఈజీ చేయడానికి కోసం నేను ఇది వాడతాను యాక్చువల్లీ. బట్ మీరు చదువుతున్నారు కాబట్టి, మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి డోంట్ ఎవర్ యూజ్ దీస్ థింగ్స్. ఓకే. సో ఐ వుడ్ లైక్ టు 30% అనేది లెఫ్ట్ ప్యానల్ తీసుకుంటుంది, 70% బ్లూ ప్యానల్ తీసుకుంటుంది. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ రెడ్ కలర్, ఐ జస్ట్ వాంట్ టు గివ్ లైట్ కలర్. రైట్. ఓకే, నైస్. సో ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు నాకు చెప్పండి, ఆల్రెడీ అందరూ లిస్ట్తో వర్క్ చేశారు కదా. ఇప్పుడు నాకు ఇక్కడ ఆ, ఇది రిమూవ్ చేయాలి, ఈ బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ చేయాలి. ఏం చేయాలి గైస్? ఆన్సర్ చెప్పాలి. బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ చేయాలి, ఏం చేయాలి? మర్చిపోయారా? ఓఎల్ సార్, యూఎల్. యా, ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా, హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్కి ఉన్న బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ చేయాలి. వాట్ ఐ నీడ్ టు డూ యాక్చువల్లీ? వాట్ యూ సే? ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? నిన్న ప్రాక్టీస్ చేశారు కదా అందరూ. మర్చిపోయారా అప్పుడే? సో వాట్ వీ నీడ్ టు డూ? చెప్పండి. ఐ వాంట్ ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా మీరు, ఎందుకంటే మీరు నిన్న ట్రై చేశారు కదా. అట్లీస్ట్ ఒక 6 మెంబర్స్ కూడా 6 మెంబర్స్ 7 మెంబర్స్ ట్రై చేశారు. గైస్ ఉన్నారా? వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుంది అందరికి? సార్ వినిపిస్తుంది సార్. ఓకే. సో నిన్న ట్రై చేశారు కదా అందరూ. సింపుల్ థింగ్, మనం ఏం చేస్తున్నాం నిన్న, యూఎల్ని డిక్లేర్ చేసుకున్నాం. యూఎల్కి లిస్ట్ టైప్ నన్ను ఇచ్చేసామంటే అయిపోద్ది కదా. లిస్ట్ టైప్ నన్ను ఇస్తే దానికి ఉన్న బుల్లెట్ పాయింట్స్ వెళ్ళిపోతాయి కదా. జస్ట్ ఇన్ కేస్, జస్ట్ సార్ యా, మర్చిపోవద్దండి. డోంట్ ఫర్గెట్ ద కాన్సెప్ట్. ఇంటాక్ట్లో ఉండండి, కాన్సెప్ట్స్ ఇంటాక్ట్లో ఉంటే మీకు అది కొద్దిగా ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఓకే. సో ఇప్పుడు ఈ హెచ్టిఎంఎల్ని, ఇది నార్మల్ లిస్ట్ ఎలిమెంట్. ఈ నార్మల్ లిస్ట్ ఎలిమెంట్ని నేను యాంకర్ ట్యాగ్ యూస్ చేసి ఐఎమ్ టర్నింగ్ ఇట్ యాస్ ఏ క్లికబుల్ లింక్ మారుస్తున్నాను. ఓకే. సో ఫర్ దట్ నేను ఫస్ట్ యాంకర్ ట్యాగ్ని డిక్లేర్ చేస్తున్నాను. సో యాంకర్ ట్యాగ్లో ఫస్ట్ యాంకర్ లింక్ టెక్స్ట్, ఏదైతే లింక్ టెక్స్ట్ మనం బ్రౌజర్ డిస్ప్లే అవుతున్నానో అది ఇస్తున్నాను యాంకర్ ట్యాగ్ మధ్యలో. జస్ట్ అబ్జర్వ్ చేయండి కోడింగ్ అంతే. ఏం సింపుల్ జస్ట్ నార్మల్ థింగ్.
ఇక్కడ ఏదైతే నేను చేస్తున్నానో అదే మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఒక ఫస్ట్ ఏమో లిస్ట్ ఎలిమెంట్ని డిక్లేర్ చేశాను, డిఫైన్ చేశాను. తర్వాత యాంకర్ ట్యాగ్ని డిఫైన్ చేశాను. తర్వాత యాంకర్ టెక్స్ట్ ఎలిమెంట్, సారీ, యాంకర్ టెక్స్ట్ని డిఫైన్ చేశాను. సో మన పని అయిపోయింది. ఇప్పుడు హెచ్ఆర్ఎఫ్ ఇస్తున్నాను. హెచ్ఆర్ఎఫ్ హెచ్ఆర్ఎఫ్లో ఫర్ 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 నౌ డమ్మీ ఇస్తున్నాను. ప్రస్తుతానికి నేను డమ్మీ, దీన్ని డమ్మీ అంటారు యాక్చువల్లీ. ఇలా హ్యాష్ ఇస్తే డమ్మీ లింక్ అంటారు దీన్ని. ఇప్పుడు ప్రస్తుతానికి నేను దీన్ని డమ్మీ లింక్ ఇస్తాను. దీన్ని నేను మారుస్తాను. ఎలా మారుస్తానో మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. స్టెప్ బై స్టెప్ చేద్దాం. వీ డోంట్ వాంట్ రష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఒక్కొక్కటి అర్థం చేసుకోండి ఏం జరుగుతున్నది. హెచ్ఆర్ఎఫ్. ఓకే. సో ప్రస్తుతానికి నేను ఏం చేశాను, ఫస్ట్ ఒక పేరెంట్ డ్యూ బిల్డ్ చేశాను. పేరెంట్ డ్యూలో సపరేట్ చేశాను. లెఫ్ట్ ప్యానల్ సపరేట్ చేశాను, రైట్ ప్యానల్ సపరేట్ చేశాను. సో లెఫ్ట్ ప్యానల్లో ఒక లిస్ట్ బిల్డ్ చేశాను. అన్ఆర్డర్ లిస్ట్, ఏదర్ అన్ఆర్డర్ లిస్ట్ అయినా ఆర్డర్ లిస్ట్ అయినా ఏదో ఒకటి బిల్డ్ చేశాను. బిల్డ్ చేసిన తర్వాత దానికి ఉన్న బుల్లెట్ పాయింట్స్ రిమూవ్ చేశాను. తర్వాత ఒక యాంకర్ ట్యాగ్ని డిఫైన్ చేశాను. యాంకర్ ట్యాగ్లో మనకి మెయిన్ థింగ్ ఏంది, హెచ్ఆర్ఎఫ్ ఒకటి మెయిన్ థింగ్. అలానే లింకింగ్ టెక్స్ట్ ఏదైతే మనకి బ్రౌజర్లో కనిపించాలో అది లింకింగ్ టెక్స్ట్ అంటారు. ఆ లింకింగ్ టెక్స్ట్ కనిపించాలి. ఆ లింకింగ్ టెక్స్ట్ అనేది మనం ఇక్కడ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావాస్క్రిప్ట్గా డిఫైన్ చేసుకున్నాం. ప్రస్తుతానికి ఒక డమ్మీ లింక్ ఇచ్చాం. హెచ్ఆర్ఎఫ్లో డమ్మీ లింక్ క్రియేట్ చేసాం, హ్యాష్ అని. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తా. ఓకే. సో ఇప్పుడు సింపుల్గా మనకి ఇక్కడ నేను ఇప్పుడు రైట్ ప్యానల్ బిల్డ్ చేస్తున్నాను. సో లెఫ్ట్ ప్యానల్ అయిపోయింది. లెఫ్ట్ ప్యానల్తో ఇంకేం పని లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు రైట్ ప్యానల్లో నేను డ్యూ, ఫస్ట్ డ్యూ, హెచ్టిఎంఎల్కి ఒక డ్యూ క్రియేట్ చేశాను. సిఎస్ఎస్కి ఒక డ్యూ క్రియేట్ చేశాను. జావాస్క్రిప్ట్కి ఒక డ్యూ క్రియేట్ చేశాను. ప్రతి డ్యూకి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇక్కడ నేను రాసేది హెచ్టిఎంఎల్ కంటెంట్. దానికోసం ఏం చేస్తామంటే ఒక కంటెంట్ జనరేటర్. ఇది కాదు. ఓకే. హారల్స్ లారా మ్యాప్స్. ఓకే. నేను ఇప్పుడు ఇది మొత్తం తీసుకుంటాను. జస్ట్ ఐ అజ్యూమ్ దిస్ యాజ్ ఏ హెచ్టిఎంఎల్ కంటెంట్. సో హెచ్టిఎంఎల్ కంటెంట్ తీసుకునేసి ఫస్ట్ థింగ్ ఇది ఫస్ట్ డ్యూలో పెట్టేస్తాను. ఫస్ట్ డ్యూలో పెడుతున్నాను. డ్యూ వన్లో పెట్టాను. ఓకే. జస్ట్ కీవర్డ్ ర్యాప్ డ్యూ వన్లో. ఓకే. సో ఒక డ్యూ వన్ బిల్డ్ చేశాను. అలానే డ్యూ టూ బిల్డ్ చేశాను. డ్యూ త్రీ బిల్డ్ చేశాను. నేను డిఫరెన్షియేట్ చేస్తాను, డోంట్ వరీ. ఒక సెకండ్. సో ఇప్పుడు మనకి త్రీ డ్యూస్ ఉన్నాయి. డ్యూ వన్, ఇదేమో ఫస్ట్ ఏమో డ్యూ వన్, సెకండ్ ఏమో డ్యూ టూ, థర్డ్ ఏమో డ్యూ త్రీ. సో అవి మనకి క్లారిటీ కోసం ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ ఇస్తాను. సో ఇప్పుడు ఫైనల్గా మనకి ఏంటంటే మన డాక్యుమెంట్లో, మనం బిల్డ్ చేసే డాక్యుమెంట్లో త్రీ డ్యూస్ ఉన్నాయి. వన్ ఫస్ట్ డ్యూ వచ్చి నేను ఏం చేస్తానంటే హెచ్టిఎంఎల్కి ఇస్తాను. సెకండ్ డ్యూ వచ్చి సిఎస్ఎస్కి ఇస్తాను. థర్డ్ డ్యూకి సిఎస్ఎస్కి జావాస్క్రిప్ట్కి ఇస్తాను. ఇప్పుడు నేను దీన్ని ఫైల్ సర్వర్తో ఓపెన్ చేస్తాను, చూడండి ఒకసారి ఏమవుతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇప్పుడు నాకు డిఫరెన్షియేషన్ అనేది లేదు. సో నేను డిఫరెన్షియేషన్ కోసం లెట్ మీ యాక్సెస్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వీటికి స్టైల్ యూస్ చేస్తాను. స్టైల్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఓకే. రెడ్ ఇస్తాను. దీనికేమో దీనికేమో what happened? Okay, I haven't entered this one.
నెక్స్ట్ లాస్ట్ థింగ్, లాస్ట్ div green. ఓకే, గ్రీన్, బ్లూ. ఓకే, మన క్లారిటీ కోసం ప్రతి చోట హెచ్ఆర్ ఇస్తాను. ఓకే, హెచ్ఆర్. ఓకే, డన్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు కనిపిస్తుందా? ఇదేమో లెఫ్ట్ ప్యానల్, ఇదేమో రైట్ ప్యానల్. రైట్ ప్యానల్లో హెచ్టిఎంఎల్ రెడ్ రెడ్ కలర్ కంటెంట్, సిఎస్ఎస్ బ్లూ కలర్ కంటెంట్, జావా స్క్రిప్ట్ గ్రీన్ కలర్ కంటెంట్. సో మనకి ఇంకొంచెం క్లారిటీ కోసం కంటెంట్ ఎక్కువ పెంచుతాను, బికాస్ మీరు డిఫరెంట్ అబ్జర్వ్ చేయాలి, బుక్ మార్క్ అంటే ఎలా వర్క్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాలి కాబట్టి నేను కొంచెం కంటెంట్ పెంచుతాను. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు మీరు చూసారంటే మీకు ఇక్కడ జావా స్క్రిప్ట్ కనిపిస్తుందా? జావా స్క్రిప్ట్ యొక్క డ్యూ కనిపిస్తుందా వ్యూ పోర్ట్లో? కన్ కనిపించట్లేదు, అవునా? ఐ రైట్ గైస్? కనిపించట్లే కదా ఎవరికి కూడా? జావా స్క్రిప్ట్ యొక్క డ్యూ కనిపించట్లేదు. ఇప్పుడు నేను ఏం ఎస్ చేస్తాను? సార్. యా, కరెక్ట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మనం ఈ యాంకర్ ట్యాగ్ ఇక్కడ ఇక్కడ మనం లెఫ్ట్ ప్యానల్లో యాంకర్ ట్యాగ్ ని ఆల్రెడీ డిఫైన్ చేసేసినాం. సో ఇప్పుడు డమ్మీనింగ్ ఇది క్లిక్ చేస్తా, జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ ఇవన్నీ వర్క్ అవ్వట్లేదు. సో ఇప్పుడు నేను వీటిని యూస్ చేసి ఇంట్రా డాక్యుమెంట్, ఈ డాక్యుమెంట్ లో పర్టికులర్ సెక్షన్ కి ఎలా జంప్ అవుతాను అనేదే మెయిన్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఈ హెచ్టిఎంఎల్ లింక్స్ ఏ ట్యాగ్ అనేది we will be using to create a bookmarks so that readers can jump from one section to another section. ఇప్పుడు మనము కొన్ని బుక్స్ లో చూస్తాం, కొన్ని బుక్స్ లో మనకి ఆన్లైన్ బుక్స్ ఉంటాయి కదా, ఆన్లైన్ బుక్స్ లో మనకి ఇండెక్స్ లోనే దాని మీద క్లిక్ చేయగానే ఆ పర్టికులర్ పేజ్ కి జంప్ అయిపోతాం కదా. అది ఎలా క్రియేట్ చేస్తామంటే, ఈ ఏ ట్యాగ్, ఈ యాంకర్ ట్యాగ్స్ యూస్ చేసి క్రియేట్ చేస్తాం. ఆ ఎగ్జాంపుల్ కోసమే నేను ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను. ఓకే, జస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే, సింపుల్ థింగ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్క డివ్ ఉందా, ప్రతి ఒక్క div కి మనకి త్రీ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి, గ్లోబల్ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఒకటి క్లాసు, ఒకటి ఐడి, ఇంకోటి స్టైల్. ఈ స్టైల్ యూస్ చేసి నేను ఇక్కడ స్టైలింగ్ చేశాను, కానీ గుర్తుపెట్టుకోండి, మనం ఈ యొక్క జంపింగ్, ఈ బుక్ మార్క్ అనే కాన్సెప్ట్ని యూటిలైజ్ చేసుకొని రీడర్కి అతను క్లిక్ చేయగానే ఒక పర్టికులర్ డ్యూకి జంప్ అయ్యే ఫీజబిలిటీ ఫెసిలిటీ, జంప్ అయ్యే ఫీచర్ని అతనికి ప్రొవైడ్ చేయాలంటే డెఫినెట్లీ మనం యూస్ చేయాల్సిన ఇంకొక అట్రిబ్యూట్ ఏంటంటే ఐడి. ఐడి అనేది యూనిక్ గా ఉంటుంది. గుర్తుందా అందరికీ? నేను చెప్పాను, ఐడి అనేది ఎప్పుడు కూడా యూనిక్ గా ఉండాలి. సో ఈ ఐడి అనేది ఈ పర్టికులర్ ఈ డివ్ వానికి నేను ఏం చేస్తానంటే ఐడి హెచ్టిఎంఎల్ ఇచ్చాను. అలానే సేమ్ థింగ్ సిఎస్ఎస్కి ఏమో సిఎస్ఐడి ఇచ్చాను. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, బుక్ మార్క్స్ క్రియేట్ చేయాలంటే ఒక్కొక్క డ్యూకి ఒక యూనిక్ ఐడి ఉండాలి, ఒక్కొక్క డ్యూకి ఒక యూనిక్ ఐడి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ డ్యూలో మీరు హెచ్టిఎంఎల్ కంటెంట్ గురించి చెప్తున్నారు కదా, చెప్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ డ్యూకి ఒక యూనిక్ ఐడి మెయింటైన్ చేయాలి. అలానే ఈ డ్యూ వచ్చి సిఎస్ఎస్ గురించి చెప్తుంది అంటే ఈ కంప్లీట్ సెక్షన్కి మనం ఒక యూనిక్ ఐడి మెయింటైన్ చేయాలి. అలానే ఈ సెక్షన్కి మనం ఒక యూనిక్ ఐడి మెయింటైన్ చేయాలి. మెయింటైన్ చేసినప్పుడే ఒకసారి యూజర్ ఆ పర్టికులర్ లెఫ్ట్ ప్యానల్ నుంచి దాని మీద అసోసియేటెడ్ లింక్ని క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఆ కంటెంట్ కాడికి జంప్ అవుతాం. అది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఏదైతే జావా స్క్రిప్ట్ అని ఇచ్చామో ఐడి, సిఎస్ అనే ఐడి ఇచ్చామో, హెచ్టిఎల్ అనే ఐడి ఇచ్చామో, సేమ్ థింగ్ ఇక్కడ వచ్చి లెఫ్ట్ ప్యానల్లో హెచ్ఆర్ఎఫ్లో ఆ లిస్ట్ ఐటమ్ ఉంది కదా, ఆ లిస్ట్ ఐటమ్కి జస్ట్ ఐడి యాడ్ చేయడమే. జస్ట్ యూ కెన్ సింప్లీ యాడ్ దట్ ఐడి. నువ్వు ఏదైతే ఐడి క్రియేట్ చేస్తావో ఆ ఐడిని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాము. వెళ్ళిన తర్వాత జస్ట్ ఇప్పుడు క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఇక్కడ మీకు వ్యూ పోర్ట్ మీద, సరే ఒక్క నిమిషం ఉండండి, ఇంకొంచెం కంటెంట్ పెంచుతాను. యూ వుడ్ బి యూ విల్ బి సీయింగ్ సమ్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్ మీదకి ల్యాండ్ అయినాను. నాకు హెచ్టిఎంఎల్ కంటెంట్, హెచ్టిఎంఎల్ కంటెంట్ ఇది ఏదో బాగా క్రియేట్ అయింది, హెచ్టిఎంఎల్ కంటెంట్ క్రియేట్ అవ్వలేదేంటి? ఓకే, ఇక్కడ ఉందా హెచ్టిఎంఎల్ డ్యూ? సారీ. ఓకే, నైస్.
సో ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను పేజ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఎప్పుడైతే వెబ్ పేజ్ ఓపెన్ చేస్తారో, వెబ్ పేజ్ ఓపెన్ చేయడం మీ వ్యూ పోర్ట్ మొత్తం హెచ్టిఎంఎల్ కంటెంట్ మాత్రమే కనిపిస్తుంది. కానీ మీకు లెఫ్ట్ ప్యానల్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అని ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ జావాస్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తాను. జావాస్క్రిప్ట్ మీద క్లిక్ చేయగానే ఏం లేదు చూడండి. జావాస్క్రిప్ట్ మీద క్లిక్ చేయగానే నేను ఆ పర్టికులర్ డ్యూకి వచ్చేసాను. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు నేను సిఎస్ఎస్ మీద క్లిక్ చేస్తాను. ఆ సిఎస్ఎస్ డ్యూకి జంప్ అవుతాను. ఓకే. సో ఇప్పుడు హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తాను. ఆ హెచ్టిఎంఎల్ డ్యూ కూడా వ్యూ పోర్ట్లో హెచ్టిఎంఎల్ డ్యూ అనేది కరెక్ట్గా మన వ్యూ పోర్ట్ మీదకి వస్తుంది. ఇప్పుడు జావా స్క్రిప్ట్ డ్యూ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చెప్పాలని ట్రై చేస్తున్నానంటే, జస్ట్ మనం ఈ యాంకర్ ట్యాగ్స్ యూజ్ చేసి ఇప్పుడు ఇక్కడ స్క్రోలింగ్ ఉంది కదా, దీన్ని మనం ఫిక్స్ చేస్తాం. రియల్ టైం ఏం చేస్తామంటే ఈ లెఫ్ట్ ప్యానల్ని మన ఈ పొజిషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని ఫిక్స్ చేస్తాం. ఇది స్క్రోల్ అవ్వదు, ఇది ఇలానే ఉంటుంది. ఈ పర్టికులర్ రైట్ ప్యానల్ మాత్రం పైకి కిందకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మనం ఇది ఫిక్స్డ్గా ఈ పొజిషన్ ఫిక్స్ చేస్తాం కాబట్టి మనం జావా స్క్రిప్ట్ క్లిక్ చేయగానే ఈ లెఫ్ట్ ప్యానల్ అలానే ఉంటుంది. కానీ ఈ రైట్ ఈ ఈ ఈ కంటెంట్ అనేది ఇక్కడికి జంప్ అయిపోతుంది, ఈ పర్టికులర్ డ్యూ కాడికి జంప్ అయిపోతుంది. ఇది ఎలా అచీవ్ ఈ కాన్సెప్ట్ని ఏమంటారంటే క్రియేటింగ్ బుక్ మార్క్ అంటాం. సో ఈ యాంకర్ ట్యాగ్స్ మనం ఏమైతే ఉన్నాయో ఈ యాంకర్ ట్యాగ్స్ యూటిలైజ్ చేసి మనం బుక్ మార్క్స్ క్రియేట్ చేస్తాం. ఈ బుక్ మార్క్స్ ఎలా సర్వ్ చేస్తాయంటే ఒక యూజర్కి, సో మనం ఎప్పుడైతే బుక్ మార్క్స్ ని క్రియేట్ చేస్తామో యూజర్ ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ బుక్ మార్క్ టెక్స్ట్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా అతనికి కావాలనుకున్న కంటెంట్ మీదకి జంప్ అవ్వచ్చు డైరెక్ట్ గా. సో ఆ కాన్సెప్టే ఇంట్రా డాక్యుమెంట్ అంటారు. సో ఇది విత్ ఇన్ ద డాక్యుమెంట్ వీఆర్ ట్రైంగ్ టు టేక్ ద యూజర్ టు పర్టికులర్ డివ్. ఇప్పుడు హెచ్టిఎంఎల్ క్లిక్ చేస్తే హెచ్టిఎంఎల్కి వెళ్తాం, సిఎస్ఎం క్లిక్ చేస్తే సిఎస్ఎస్కి వెళ్తాం. సేమ్ అలానే జావా స్క్రిప్ట్ క్లిక్ చేస్తే జావా స్క్రిప్ట్కి వెళ్తాం. సో సింపుల్ కాన్సెప్ట్ మనము అంత ఆ, ఎక్కువ దీని మీద థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్రా డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ లోపల మనం పర్టికులర్ పర్టికులర్ సెక్షన్కి జంప్ అవుతున్నాం. అది ఎలా అచీవ్ చేస్తున్నాం? మనం సింపుల్గా ఒక లిస్ట్ ఎలిమెంట్కి యాంకర్ ట్యాగ్ ఇచ్చాము. యాంకర్ ట్యాగ్లో ఆ పర్టికులర్ వాట్ యూ సే పర్టికులర్ డ్యూని టార్గెట్ చేస్తున్నాం. దీన్ని క్లిక్ చేసినప్పుడు దీనికి సంబంధించిన డ్యూ మన వ్యూ పోర్ట్ మీద డిస్ప్లే అవుతుంది. సో దిస్ ఈస్ నోన్ యాజ్ ఏ క్రియేటింగ్ ఆఫ్ ఎ బుక్ మార్క్ అండ్ ఇట్ ఆల్సో నోన్ యాజ్ ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్. సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తా ఉన్నాం కదా, ఇంట్రా డాక్యుమెంట్ అని. సో ఇంట్రా డాక్యుమెంట్ లింకింగ్. సో విత్ ఇన్ ద డాక్యుమెంట్ వీఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఎ బుక్ మార్క్ అండ్ ఆన్ క్లికింగ్ ఆన్ దట్ బుక్ మార్క్, ఆ బుక్ మార్క్ క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సెక్షన్కి నావిగేట్ అవుతూ ఉంటాం. సో దీన్నేమో ఇంట్రా డాక్యుమెంట్ అంటారు. ఈ ఇంట్రా డాక్యుమెంట్కి మనం యూటిలైజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? యాంకర్ ట్యాగ్ కాన్సెప్ట్ యూస్ చేసాం. సో ఇక్కడ మనం యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? యాంకర్ ట్యాగే కదా. యాంకర్ ట్యాగ్కి ఏం చేసాము? ఈ యాంకర్ ట్యాగ్కి హెచ్ఆర్ఎఫ్ హెచ్ఆర్ఎఫ్ హెచ్టిఎంఎల్ మనం ఏంటి ఈ హెచ్టిఎంఎల్ డ్యూని టార్గెట్ చేస్తున్నాం. ఐడి అని మీకు గుర్తుంది కదా, గ్లోబల్ అట్రిబ్యూట్స్లో మనం ఐడిని ఎలా యాక్సెస్ చేస్తాము, క్లాస్ని ఎలా యాక్సెస్ చేస్తాము. క్లాస్ నేమ్ డాట్ డాట్ ఫాలోడ్ బై క్లాస్ నేమ్ చేస్తాము. ఐడి అయితే హ్యాష్ ఫాలోడ్ బై ఐడి చేస్తాం. అది ఆల్రెడీ డిస్కస్ చేసాము కదా గ్లోబల్ అట్రిబ్యూట్స్లో. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మీ అందరికీ. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నేనేమో ఐడి అంటాను. ఈ ప్లేస్లో మనం క్లాస్ యూస్ చేయలేమా? వాట్ యూ సే గైస్? ఈ ప్లేస్లో మనం క్లాస్ యూస్ చేయలేమా? జస్ట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ మనం బుక్ మార్క్స్ లెఫ్ట్ ప్యానల్లో ఒక లిస్ట్ క్రియేట్ చేసాము, రైట్ ప్యానల్లో సమ్ కంటెంట్ క్రియేట్ చేసాము. ప్రతి కంటెంట్కి మనం ఒక ఇండివిజువల్ ఐడి ఇచ్చుకున్నాము, యూనిక్ ఐడి ఇచ్చుకున్నాం. ఆ ఐడి యూస్ చేసి లెఫ్ట్ ప్యానల్లో ఉండే లిస్ట్ ఐటమ్కి లింక్ చేసాం. లెఫ్ట్ ప్యానల్లో లింక్ ఐటమ్కి లిస్ట్ ఐటమ్ మీద క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ సెక్షన్కి నావిగేట్ అయిపోతున్నాం, అంటే త్రూ అవుతున్నాం. బుక్ మార్కింగ్ ద్వారా త్రూ అవుతున్నాం. సో ఇదే ప్లేస్లో నేను ఐడి కాకుండా క్లాస్ యూస్ చేయొచ్చా? ఎవరికైనా ఆ డౌట్ వచ్చిందా? క్లాస్ యూజ్ చేయొచ్చా చేయకూడదా అని? గైస్ ఆన్సర్ కావాలి, చెప్పండి. ఎవరికైనా డౌట్ వచ్చిందా? డౌట్ రావాలి యాక్చువల్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్ రావాలి. నేను ఐడి అని చెప్తున్నాను, ఇక్కడ ఐడి మాత్రమే పర్టికులర్గా హైలైట్ చేశాను. వాట్ ఈ వై డోంట్ వి యూస్ క్లాస్? క్లాస్ యూస్ చేసి మనం క్లాస్ కూడా ఒక పర్టికులర్ డ్యూని టార్గెట్ చేస్తుంది కదా. వాట్ యూ సే గైస్? క్లాస్ ఒక పర్టికులర్ డ్యూని టార్గెట్ చేయదా? Yes, yes, sir. చేస్తుంది కదా. సో నేను క్లాస్ యూస్ చేయకూడదా? ఐడియా ఎందుకు యూస్ చేయాలి? థింక్ చేయండి, సూపర్ ఆన్సర్ చెప్పాలంటే నిజంగా చెప్తున్నా సూపర్. మీకు కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుందని అర్థం మాకు. యాక్చువల్లీ ఐడి మాత్రమే ఎందుకు యూస్ చేయాలి, సిఎస్ఎస్ ఎందుకు యూస్ చేయాలి? ఇది జనరల్ థింగ్. ఇది టెక్నికల్గా ఏం ఆలోచిద్దండి. అంటే టెక్నికల్గా ఆలోచించి చెప్పాలా అలా అయితే ఏం లేదు. టెక్నికల్లీ ఏమైతే ఆలోచించొద్దండి.
జస్ట్ సార్ట్ ఆఫ్ థింగ్ జనరల్గా ఆలోచించినా మీకు ఆన్సర్ దొరికేస్తుంది. ఎందుకు మనం ఏం చేస్తున్నాము, లెఫ్ట్ ప్యానల్లో క్లిక్ చేసినప్పుడు ఇలా క్లిక్ చేస్తున్నాం. ఇలా క్లిక్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సెక్షన్కి జంప్ అవుతున్నాం. అంటే ఇక్కడ ఐడి అనేది యూస్ చేయొచ్చా, క్లాస్ అనేది యూస్ చేయొచ్చా? ఆల్రెడీ మనం ఐడి యూస్ చేసాము. క్లాస్ యూస్ చేస్తే మనం అనుకున్న బిహేవియర్ని అచీవ్ చేయొచ్చా, చేయలేమా? వాట్ యూ సే గైస్? ఎనీ ఐడియాస్? షేర్ యువర్ థాట్స్. శ్రీరామ్, శ్రీనిజ, మోహన్ సాయి, లక్ష్మి, కార్తిక్, లహరి, మీకు ఏమైనా ఐడియా థాట్స్ ఉంటే చెప్పండి. అలా చార్ట్లో అయినా చెప్పండి. చార్ట్లో అయినా, అట్లీస్ట్ చార్ట్లో అయినా ఐఎమ్ థింకింగ్ లైక్ దిస్. మీరు మీ థాట్స్ షేర్ క్లాస్ చేయండి. అండ్ చెప్పు. సార్ అంటే ఐడి అంటే డిఫరెంట్ గా సెట్ చేయాలి. క్లాస్ అంటే ఒకటి సరిపోదు కదా సార్? సిమిలర్, రైట్, లైక్లీ. యువర్ 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 70% కరెక్ట్. ఇంకా అంటే ఐడి అంటే సపరేట్ గా ఉండాలి ప్రతి దానికి. బట్ క్లాస్ అంటే ఒకటి సరిపోదు కదా సార్? అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు కదా అని. యూస్ చేసుకోవచ్చు కదా అంటావా? సరే, ఓకే. నీ నీ అవును సార్. నీ ఆన్సర్ క్లాస్ కూడా యూస్ చేయొచ్చు అన్నావు. నైస్, నైస్, గుడ్ ఆన్సర్. ఓకే, లెటస్ డిస్కస్ అబౌట్ దట్. లహరి మీరేమంటారు? కార్తీక్, లక్ష్మి, మోనసాయి మీరేమంటారు? క్లాసెస్ కూడా యూస్ చేయొచ్చా ఇక్కడ? దిస్ సార్ట్ ఆఫ్ యూస్ చేయొచ్చు అంటే ఇప్పుడు శ్రీరామ్ చెప్పారు, మేబీ క్లాసెస్ కూడా యూస్ చేయొచ్చు అని అన్నారు. నైస్, గుడ్ ఆన్సర్. వి షల్ డిస్కస్ అబౌట్ దట్. అది ఎలా యూస్ చేయొచ్చు అనేది మనం డిస్కస్ చేస్తాం. బట్ వాట్ యూ థింక్ ఫస్ట్, యూస్ చేయొచ్చా చేయకూడదా? అది కావాలి నాకు ఆన్సర్ ఫస్ట్. అది యూజ్ చేస్తే ఫ్యూచర్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అవుతుందా సార్? ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది. నైస్, కరెక్టే. అది కూడా ఇంపాక్ట్ అవుతుంది. అది కూడా మనం కన్సిడర్ చేయాల్సిన పాయింటే. కరెక్టే. ఓకే, ఓకే, చెప్తా వినండి. సో మనకి గ్లోబల్ అట్రిబ్యూట్స్ మనం ఆల్రెడీ చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. సో ఫస్ట్ నేను అడుగుతాను ఆన్సర్, క్వశ్చన్స్ అడుగుతా. క్వశ్చన్ ఇట్స్ సార్ట్ ఆఫ్ నాట్ లైక్ ఎ క్వశ్చన్. డోంట్ థింక్ ఆఫ్ ఎ క్వశ్చన్. వీఆర్ డిస్కసింగ్ ఈచ్ అదర్. మనం ఒక కాన్సెప్ట్ ఒక దాని గురించి జస్ట్ వీఆర్ గ్రూప్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తాం అనుకోండి. సో క్లాస్ గురించి మనం డిస్కస్ చేసాం, ఐడి గురించి డిస్కస్ చేసాం కదా గ్లోబల్ అట్రిబ్యూట్స్లో. సో నేను మనం గ్లోబల్ అట్రిబ్యూట్ డిస్కస్ చేసేటప్పుడు ఆ, ఒక డ్యూ ఉంది. ఈ డ్యూకి నేను క్లాస్ అని ఇచ్చాను, సమ్ క్లాస్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ పారా 1. ఓకే, పారా 1. ఓకే. సో ఇంకొక డ్యూకి నేను సేమ్ ఇంకొక డ్యూ ఉంది నా దగ్గర. ఆ డ్యూకి కూడా నేను క్లాస్ పారా 2 ఇచ్చాను, పారా 1 ఇచ్చాను. సో మనము గ్లోబల్ అట్రిబ్యూట్స్ కాన్సెప్ట్ ఏంటి? ఒక క్లాస్ని మనం ఎన్ని సెక్షన్స్ కన్నా ఇచ్చుకోవచ్చు. ఎన్ని డ్యూస్ కన్నా మనం సేమ్ క్లాస్ నేమ్ని అసైన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం రెండింటికి అసైన్ చేసాం కదా. ఇంకా ఇంకా ఫర్దర్గా మనం ఇంకొక దానికి కూడా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ క్లాస్ యూస్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ పారా 1 పారా 1 రాసి ఈ పేరావానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను అనుకోండి. అన్నిటికీ అదే అప్లై అవుతుంది. రైట్, అన్నిటికీ ఇక్కడున్న అన్నిటికీ అప్లై అవుతుంది. సో ఇక్కడ నేను ఈ ఐడి ప్లేస్లో ఐడి ఇచ్చేసి పారా 1 పారా 2 అరల్స్ లైక్ ఎనీథింగ్ మైట్ బి పారా 2. ఓకే, ఈ విధంగా ఇచ్చాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ పర్టికులర్ డ్యూకి నేను ఐడి అని గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ అట్రిబ్యూట్స్ కాన్సెప్ట్ ఏంటంటే క్లాస్ అనేది మల్టిపుల్ డ్యూస్కి మల్టిపుల్ సెక్షన్స్కి సేమ్ క్లాస్ నేమ్ ఇవ్వచ్చు. కానీ ఐడి అనేది మనం ఒక్క డ్యూకి మాత్రమే యూస్ చేసుకోగలుగుతాం. నువ్వు నెక్స్ట్ డ్యూకి సేమ్ ఐడి యూస్ చేసావంటే జావా స్క్రిప్ట్ దాన్ని ఎర్రర్ త్రో చేస్తుంది. ఎర్రర్ త్రో చేయదు, కానీ ఇట్ డజంట్ వర్క్స్ అవుట్. మనం మన గ్లోబల్ అట్రిబ్యూట్స్ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే క్లాస్ అనేది మల్టిపుల్ డ్యూస్ మీద యూస్ చేయొచ్చు. ఐడి అనేది మనం ఒక్కొక్క సింగిల్ డ్యూకి సింగిల్ ఐడియే మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మౌనసాయి ఉన్నారు, లహరి ఉన్నారు, కార్తిక్ ఉన్నారు, లక్ష్మి ఉన్నారు, శ్రీనిజ, శ్రీరామ్. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ కాలేజ్లో ఉన్నప్పుడు సమ్ నెంబర్స్ ఉంటాయి కదా. మీ నెంబర్స్ మీకే అసైన్ ఉంటాయి. మీ నెంబర్స్ ఇంకొకరికి అసైన్ చేస్తారా? చేయరు కదా. ఐడి ఈస్ నథింగ్ బట్ యూనిక్నెస్ని డినోట్ చేస్తుంది ఈ ఐడి. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఆ, ఈ ఈ సేమ్ కాన్సెప్ట్ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ ఉంది కదా ఈ డ్యూకి.
నేను ఇక్కడ ఐడి బదులు జావా క్లాస్ ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఐడి బదులు క్లాస్ హెచ్టిఎంఎల్ ఇచ్చాను, క్లాస్ హెచ్టిఎంఎల్ ఇచ్చాను, సేమ్ ఇక్కడ క్లాస్ హెచ్టిఎంఎల్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఇక్కడ లెఫ్ట్ ప్యానల్లో నాకు ఈ జావా నేను లింక్ చేశాను. ఐఎమ్ షూర్ అబౌట్ 100% నేను లింక్ చేశాను. ఈ జావా స్క్రిప్ట్ని క్లిక్ చేసినప్పుడు ఇలా నీకు మల్టిపుల్ డ్యూస్ అనేది ఒక మల్టిపుల్ డ్యూస్ని టార్గెట్ చేస్తా అంటే జావా స్క్రిప్ట్ క్లాసు అది ఏ డ్యూని వ్యూ పోర్ట్ని తీసుకొస్తుంది. థింక్ చేశారు ఎవరన్నా? ఇప్పుడు ఐడి ఉంది కాబట్టి ఇది పర్టికులర్ థింగ్ని ఈ పర్టికులర్ ఐడి, ఓకే ఈ డ్యూకి ఇది యూనిక్ ఐడి కాబట్టి నేను ఇది క్లిక్ చేయగానే ఈ డ్యూని ఈ గ్రీన్ డ్యూని వ్యూ పోర్ట్కి తీసుకురావాలని థింక్ చేస్తుంది హెచ్టిఎంఎల్. అదే నువ్వు క్లాస్ ఇచ్చావంటే దీనికి రెడ్కి సేమ్ క్లాస్ ఉంది, గ్రీన్కి బ్లూకి సేమ్ క్లాస్ ఉంది, బ్లూకి సేమ్ క్లాస్ ఉంది. ఈ టైంలో అది మీరు ఇక్కడ జావాకి మీద క్లిక్ చేస్తే అది ఏ డ్యూని తీసుకొస్తుంది? తీసుకురాదు కదా, కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. కన్ఫ్యూజ్ అవుతా సార్. అందుకని మనం బుక్ మార్క్స్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రం 100% వీ నీడ్ టు యూస్ ఐడి అట్రిబ్యూట్ మాత్రమే, సారీ ఐడి మాత్రమే యూస్ చేయాలి. గ్లోబల్ అట్రిబ్యూట్లో ఐడి అనేది ఉంది కదా, ఐడి మాత్రమే యూస్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక్కటే కాదు, ఇక్కడొకటే కాదు, మీరు రియల్ టైంలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం క్లాసెస్ని యూస్ చేస్తారు ఎక్కువ. బట్ ఒక ఎలిమెంట్కి యూనిక్నెస్ మెయింటైన్ చేయాలంటే మాత్రం మనం ఐడి మాత్రమే యూస్ చేస్తాం. ఒక్కసారి ఈ ఐడి మన డాక్యుమెంట్లో వాడితే మళ్ళీ ఆ ఐడిని మనం ఎప్పుడు వాడకూడదు. ఇంకా ఒకవేళ వాడామంటే అది కెటస్ట్రోపిక్ ఫెయిల్యూర్స్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ఐడిని మనం యూస్ చేసి యాక్సెస్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ డ్యూస్ ఈ డ్యూని యాక్సెస్ చేయాలా ఆ డ్యూని యాక్సెస్ చేయాలా అనేది ఆ హెచ్టిఎంఎల్ అనేది సరిగ్గా అర్థం చేసుకోలేదు. సో అందుకని మనం యూనిక్నెస్ని మెయింటైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఐడీస్నే యూస్ చేయాలి. ఇప్పుడు బుక్ మార్క్స్ అనేది వీఆర్ పర్టికులర్లీ జంపింగ్ టు వన్ పర్టికులర్ సెక్షన్, పర్టికులర్గా జావా స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ సెక్షన్కే వెళ్ళాలి. అలాంటప్పుడు మనం ఏ కాన్సెప్ట్ యూస్ చేసుకోవాలి? ఐడి అనే కాన్సెప్టే యూస్ చేసుకోవాలి. క్లాస్ అనేది ఇక్కడ యూస్ చేయకూడదు. ఎందుకు యూస్ చేయకూడదు అంటే ఇక్కడ మనం యూస్ చేసామంటే ఈ జాబ్స్ మీద క్లిక్ చేస్తే అది సేమ్ డ్యూస్కి సేమ్ క్లాస్ నేమ్ అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఏ డ్యూకి వెళ్ళాలి అనేది, ఏ డ్యూకి త్రూ చేయాలి అనేది అది హెచ్టిఎంఎల్ వుడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. అది ఏమీ అసలు నువ్వు క్లాస్ యూస్ చేసావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వర్క్ అవ్వదు యాక్చువల్లీ. ఓకే, సో ఇదే ఈ కోడ్ ఉంది కదా, ఈ కోడ్ మీకు నేను ఐల్ ట్రై టు గివ్ ఆఫ్టర్ దిస్ క్లాస్. ఈ కోడ్ని మీరు ట్రై చేసి క్లాస్లో క్లాసెస్ యూస్ చేసి మీరు ట్రై చేయండి. రేపు మీరు నాకు మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఇది వర్క్ అయిందా, ఎలా వర్క్ అయింది అనేది మీరు నాకు టుమారో షేర్ చేయండి. ఓకేనా? సో ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ ప్రాక్టికల్ వర్కింగ్ అవుట్ ప్రాక్టికల్లీ. ఇప్పుడు ఇదే కోడ్ని మీరు క్లాస్లో రాసి ట్రై చేయండి. క్లాస్లో రాసి ట్రై చేశారంటే మీకు ఒక కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది. ఓకే క్లాస్ ఇక్కడ యూస్ చేయకూడదు, ఎందుకు యూస్ చేయకూడదు అంటే ఒక పర్టికులర్ సెక్షన్కి ఒక ఐడి ఉంటుంది. ఆ ఐడికి జంప్ అవ్వాలంటే 100% వీ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఐడి అనే అట్రిబ్యూట్ యూస్ చేయాలి. ఓకేనా? ఆల్ క్లియరా? ఇక్కడ వరకు అందరికి క్లియరా? సో ఇంట్రో డాక్యుమెంట్ అందరికి క్లియరా? ఎస్ సార్. ఓకే, ఒక్క నిమిషమా. ఓకే, అందరికీ ఇంటర్ డాక్యుమెంట్ క్లియర్ కదా? ఇంటర్ డాక్యుమెంట్ అంటే జస్ట్ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ కానీ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ కానీ ఎక్స్టర్నల్ రిసోర్సెస్ కానీ లింక్ అవ్వడం. అది వెబ్సైట్ అన్నా అవ్వచ్చు, ఏదైనా డాక్యుమెంట్ అన్నా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏ యాంకర్ ట్యాగ్ని 3 ప్లేసెస్లో అబ్జర్వ్ చేసాం. ఒకటి నావిగేషన్ ప్లేస్లో అబ్జర్వ్ చేసాము, ఇంకొకటి బుక్ మార్క్స్ క్రియేట్ చేసేటప్పుడు యాంకర్ ట్యాగ్ని యూస్ చేస్తామని అబ్జర్వ్ చేసాము, ఇంకొకటి యాంకర్ ట్యాగ్ యూస్ చేసి అవుట్ సైడ్ ఆఫ్ ద డాక్యుమెంట్ సమ్ ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ గూగుల్. సారీ చెప్పండి. ఇంటర్ డాక్యుమెంట్ అంటే అవుట్ సైడ్ అన్నారు కదా సార్, అంటే గూగుల్, అమెజాన్ అవి కూడా ఎగ్జాంపుల్ అనొచ్చా? ఇంటర్ డాక్యుమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా, ఈ డివ్ యూస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఈ కోడ్ ఇక్కడ క్రియేట్ చేద్దాం, ఇంకో యూఎల్ క్రియేట్ చేద్దాం. యూఎల్ ఎల్ఐ https google.com విజిట్ గూగుల్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇప్పుడు మీరు ఇది క్లిక్ చేశారంటే యు ఆర్ గోయింగ్ టు google.com.
ఇది ఎక్స్టర్నల్ కదా, ఇది ఇక్కడ మీరు 127.0 ఈ పర్టికులర్ డొమైన్ మీద వర్క్ చేస్తున్నారు. బట్ ఇది క్లిక్ చేశారంటే మీరు కంప్లీట్ డొమైనే మారిపోతుంది కదా. ఈ సార్ట్ ఆఫ్ థింగ్స్ని ఎక్స్టర్నల్ అంటారు. అదేనా, ఇంకేమైనా స్పెషల్, ఇంకా వేరేది ఏమైనా అడగాలనుకుంటున్నావా శ్రీరామ్? అంతే సార్. ఓకే. సో ఇంకా దీంట్లో మనం ఈరోజు జస్ట్ విల్ ట్రై టు సీ ద ఆల్ పాసిబుల్ థింగ్స్ ఆఫ్ లింక్స్ గురించి పాసిబుల్ ఉండాలని చూద్దాము. సో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం జస్ట్ ఎల్ఐన్కి లింక్ ఎలిమెంట్ గురించి చూసాము. నెక్స్ట్ యాంకర్ ఎలిమెంట్ గురించి చూసాము. యాంకర్ ఎలిమెంట్ని ఫస్ట్ నావిగేషన్ పర్పస్లో యూటిలైజ్ చేసాము. నెక్స్ట్ ఇంట్రా డాక్యుమెంట్కి యూస్ చేసాము. ఇంట్రా డాక్యుమెంట్కి ఎలా యూస్ చేసాము, ఒక డాక్యుమెంట్లో మనము ఒక బుక్ మార్క్స్ని క్రియేట్ చేసి ఆ పర్టికులర్ సెక్షన్కి జంప్ అవుతూ వెళ్ళాము, అది చూసాము. నెక్స్ట్ ఇంటర్ డాక్యుమెంట్స్ అంటే వీఆర్ ట్రైంగ్ టు లింక్ టు ఎక్స్టర్నల్ వెబ్సైట్స్ కానీ ఎక్స్టర్నల్ డాక్యుమెంట్స్ కానీ లింక్ అయ్యేటప్పుడు ఇంటర్ డాక్యుమెంట్ గురించి చూసాము. సో నెక్స్ట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఆన్ ద హోల్గా మీరు లింక్ గురించి యాంకర్ ట్యాగ్ గురించి ఏం చెప్పగలుగుతారు? ఆన్ ద హోల్ అడిగితే మీరు యాంకర్ ట్యాగ్ అంటే ఏం చెప్తారు? చెప్పండి ఆన్సర్. ఇప్పుడు విన్నారు కదా, యాంకర్ ట్యాగ్ అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పగలుగుతారు ఆన్ ద హోల్గా? Anchor tag is used ఎక్స్టర్నల్ for వెబ్సైట్. both internal and external website. నైస్, కరెక్ట్, సూపర్ ఆన్సర్, గుడ్. సో సో లింక్కి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏంటి, యాంకర్ ట్యాగ్కి మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ ఏంటి, లింక్ ఎక్కడ వాడతాము, యాంకర్ ట్యాగ్ ఎక్కడ వాడతాము, ఏ సెక్షన్స్లో వాడతాము? లింక్ హెడ్ లో యూస్ చేస్తాం సార్, యాంకర్ వచ్చి బాడీలో. నైస్, కరెక్ట్. ఇంకేం లింక్ చెప్పగల? వచ్చి హెచ్ఎఫ్ రెల్ సార్, దీనికి వచ్చి యాంకర్ వచ్చి హెచ్ఎఫ్. హెచ్రెఫ్ అండ్ ఆల్సో లింకింగ్ టెక్స్ట్ అనేది ఇంపార్టెంట్. లింకింగ్ టెక్స్ట్ సార్, కరెక్ట్. అంటే దాని మీద క్లిక్ చేయాలి కదా సార్ ఏదని. ఎస్, కరెక్ట్. ఓకే, అర్థమైంది మీకు, నాకు అర్థమైంది మీకు కొద్ది అట్లీస్ట్ సమ్ వాట్ యు ఆర్ విత్ ద కాన్సెప్ట్. ఫైన్, ఎవ్రీవన్ అంతే కదా, అందరికీ కొంచెం క్లారిటీ అయితే ఉంది కదా, లింక్ అంటే ఏంటి, యాంకర్ ట్యాగ్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది అనేది. సో ఇప్పుడు మనము ఆర్ఈఎల్ చదివాం కదా, ఆర్ఈఎల్ లింక్లో ఆర్ఈఎల్ హెచ్ఆర్ఎఫ్ఏ కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. మనం అవి రియాక్ట్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ జావా స్క్రిప్ట్ చదివేటప్పుడు ఇంకొన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం. బట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్తో ఇంటాక్ట్తో ఉండండి. ఇంటాక్ట్తో ఉన్నారంటే మీరు సబ్జెక్ట్లో కొత్త టర్మ్స్ వస్తుంటాయి, కొత్త టర్మినాలజీ వచ్చినప్పుడు ఓల్డ్ టర్మినాలజీని మర్చిపోవద్దండి. ఓల్డ్ టర్మినాలజీని అట్లనే గుర్తుపెట్టుకోండి, ఓకేనా? ఎందుకంటే దట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఒక్కసారి ఓల్డ్ టెర్మినాలజీని మర్చిపోయారంటే మీరు న్యూ టెర్మినాలజీకి వెళ్ళేటప్పటికి అబ్బా ఇదేంట్రా అని అనుకుంటారు. సో ఆ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకోకుండా ప్రతి సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసి చదువుకోండి, ఓకేనా? అండర్స్టాండ్ చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది టాపిక్స్ అన్ని, ఓకేనా? అంతే. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇంకా మనకు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది లింక్లో. లింక్స్ అనేటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ యాంకర్ ట్యాగ్ ఉంది కదా, ఈ యాంకర్ ట్యాగ్ అనేది మనకి త్రీ టైప్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఓకే, 3 టైప్స్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఒకటి విజిటెడ్ లింక్ ప్రెజెంటేషన్, ఇంకొకటి అన్విజిటెడ్ లింక్ ప్రెజెంటేషన్, ఇంకొకటి యాక్టివ్ లింక్ ప్రెజెంటేషన్. ఓకే, సో ఇది ఒక్కసారి మనం స్పీడ్గా చూస్తాము ఇది ఎలా వర్క్ అవుతున్నది. ఇక్కడ ఏం లేదు, ఇప్పుడు ఈ మొత్తం నేను రిమూవ్ చేసేస్తాను. ఐ విల్ ట్రై టు క్రియేట్ ఎ న్యూ ఫైల్. ఓకే, సో ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ three links. Okay, just think of like I'm trying to give 3 links. మీరు 3 linksని మీకు ఎగ్జాంపుల్ చూపించేస్తాను. ఏహెచ్ఆర్ఎఫ్, ఓకే, www. ఏం చూద్దాము, ఏదైనా యూనిక్ వెబ్సైట్స్ పేర్లు చెప్తారా, లేకపోతే సినర్జీ, ఎనీథింగ్, synergy.com. ఓకే, https www. example123.com. ఓకే, జస్ట్ థింక్ ఆఫ్ దీస్ థింగ్స్. ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి బాడీ అట్రిబ్యూట్స్ చేసేటప్పుడు డిస్కస్ చేసాము, బట్ హౌ ఎవర్ విల్ ట్రై టు డిస్కస్ అగైన్. ఓకే,
ఇప్పుడు నేను ఓపెన్ విత్ ఫైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తున్నాను. సో ఇదేమో గూగుల్ ఏమో సమ్ డిఫరెంట్ కలర్ ఉంది. ఇదేంటి జస్ట్ లైక్ థింక్ యాస్ పర్పుల్ కలర్. ఇది గూగుల్ మీకు ఎలా కనిపిస్తుంది? ఇక్కడ పర్పుల్ కలర్ కనిపిస్తుందా? గూగుల్ అనేది పర్పుల్ కలర్ లో కనిపిస్తుంది. అండ్ ఎనర్జీ రాసానా? ఎనర్జీ అనేది బ్లూ కలర్, ఎగ్జాంపుల్ అనేది బ్లూ కలర్. ఇప్పుడు ఇదేంటంటే బై డిఫాల్ట్ హెచ్టిఎంఎల్ ఎలా ప్రజెంటేషన్ చేస్తుందంటే విజిటెడ్ లింక్స్ అన్నిటిని మనం ఆల్రెడీ విజిట్ చేసిన లింక్స్ అన్నిటికీ మన బ్రౌజర్లో మనం విజిట్ చేసిన లింక్స్ అన్నిటిని పర్పుల్ అండర్లైన్ చేసి పర్పుల్ కలర్ చూపిస్తుంది. అన్విజిటెడ్ లింక్స్ అన్నిటిని బ్లూ కలర్ చూపిస్తుంది. యాక్టివ్ లింక్స్ అంటే మనం ఆ టైంకి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రెస్ చేసినప్పుడు ఏ కలర్ కనిపిస్తుంది మీకు? ఇక్కడ రెడ్ రెడ్ కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ కనిపిస్తుంది, అంటే ఇది యాక్టివ్ లింక్. సో ఇప్పుడు మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే అన్విజిటెడ్ మనం విజిట్ చేయని లింక్స్ అన్ని బ్లూ కలర్ కనిపిస్తుంది. విజిటెడ్ లింక్స్ ఆల్రెడీ విజిట్ చేసిన లింక్స్ అన్నిటిని పర్పుల్ కలర్ కనిపిస్తాయి. యాక్టివ్ లింక్ ఎట్ ద మూమెంట్ యూర్ క్లిక్ చేసినప్పుడు అది యాక్టివ్ లింక్ అవుతుంది. ఆ యాక్టివ్ లింక్ మాత్రం రెడ్ కలర్ కనిపిస్తుంది. ఇది బ్రౌజర్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్. ఇది మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇది మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు. వీటిని ఎలా చేంజ్ చేసుకుంటామంటే మనం సిఎస్ఎస్ యూస్ చేసి చేంజ్ చేస్తాం. సో సింపుల్గా మనము ఇప్పుడు మీకు వెళ్ళంగా కాన్సెప్ట్ ఎలా అవుతుందంటే మనం టోటల్లీ ఈ స్టైల్ యూస్ చేస్తాం కదా. ఇక్కడ మనం స్టైల్ యూస్ చేస్తాం కదా. ఈ స్టైల్ అనేదాన్ని టోటల్లీ అవాయిడ్ చేస్తాం. ఎందుకు అవాయిడ్ చేస్తామంటే దాని రీజన్ కూడా చెప్తా వినండి. ఇప్పుడు మనము హెచ్టిఎంఎల్ స్టాండర్డ్స్ రోజు రోజుకి డెవలప్ చేస్తున్నారు కదా. డెవలప్ చేసేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మోస్ట్ ఆఫ్ ద టైం ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ బ్రౌజర్లో ఎలా బిహేవ్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద హెచ్టిఎంఎల్ వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి సిఎస్ఎస్ ఉంది కదా. సిఎస్ఎస్ ఉంది కాబట్టి మనం పర్టికులర్ స్టైలింగ్ కోసం మనం హెచ్టిఎంఎల్లో ఇన్లైన్గా మనం దాన్ని కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ కాన్సెప్ట్ని అవాయిడ్ చేసి సిఎస్ఎస్ని యూస్ చేసుకోమని మనం అందరినీ ఎంకరేజ్ చేయాలి. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ అంటే ఇప్పుడు మనము ఇక్కడ చూసాం, ఇది బ్రౌజర్ హెచ్టిఎంఎల్ యొక్క వాలిడేషన్. ఇది నాట్ వాలిడేషన్, హెచ్టిఎంఎల్ యొక్క అండర్స్టాండింగ్. ఇది విజిటెడ్ లింక్స్ అన్ని పర్పుల్ కలర్ రావాలి, ఇది బ్లూ కలర్, యాక్టివ్ లింక్స్ రెడ్ కలర్ రావాలి. ఇది ఎవరు ప్రస్తుతానికి ఇది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? హెచ్టిఎంఎల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారు? మనం ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఎటువంటి స్టైలింగ్ చేయలేదు. బట్ స్టిల్ మనకి ఈ కలర్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఈ కలర్స్ ఎలా అప్లికబుల్ అవుతున్నాయి? హెచ్టిఎంఎల్ వాళ్ళు సమ్ డిఫైన్డ్ కోడ్ రాసింటారు కాబట్టి ఆ కోడ్ ప్రకారం ఇక్కడ కలర్స్ వస్తున్నాయి. బట్ దీన్ని మనం ఓవర్ రైట్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ ఓవర్ రైట్ ఇట్. దాన్ని ఎలా ఓవర్ రైట్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఏ విజిటెడ్ నెక్స్ట్ ఏ యాక్టివ్ నెక్స్ట్ ఏ విజిటెడ్. యా, అన్విజిటెడా అదేంటిది? ఐ డోంట్ రిమెంబర్, బట్ సంథింగ్ ఉంటుంది. ఓకే, లెట్స్ సి. అన్విజిటెడ్ అది? ఐ డోంట్ థింక్ సో. ఏ లింక్, ఏ విజిటెడ్, ఏ హోవర్, ఏ యాక్టివ్. ఓకే, మేబీ ఏ యాక్టివ్, ఏ హోవర్ చేసినప్పుడు. ఓకే, ఇది యూస్ చేసి మనం ఇక్కడ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ యూస్ చేస్తాం. విజిటెడ్ కలర్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్. ఏ యాక్టివ్ కి గ్రీన్. ఓకే, గ్రీన్. అలానే ఏ హోవర్ కి some color. Let's think of some color. Maybe something like this. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే ఇవి నేను ఇది ఓపెన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసారంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? ఇంతే కదా రాసింది నేను. బ్యాక్గ్రౌండ్ కలర్. ఆల్రెడీ క్లిక్ చేశారు కదా సార్ ఆల్రెడీ. సారీ, గూగుల్ ఆల్రెడీ క్లిక్ చేశారు కదా. గూగుల్ క్లిక్ చేసి అదే బ్రౌన్ రావాలి కదా అని చూస్తున్నాను. యాక్చువల్లీ బ్రౌన్ రావాలి, అందుకని వెయిట్ చూస్తున్నాను. ఏ రైట్, ఇది రైట్. ఏ విజిటెడ్. ఓకే, లెట్స్ థింక్ ఆఫ్ లైక్ నాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ కలర్. let us give us color will applicable for text actually. Okay,
నైస్. నౌ లెట్స్ గో అండ్ సి. ఓకే, నౌ సి. ఇప్పుడు చూసారా? ఓకే, కనిపిస్తుందా? ఏమైతుంది? విజిటెడ్ లింక్ అంతా బ్రౌన్ కలర్ ఇచ్చాను ఇక్కడ. విజిటెడ్ లింక్ బ్రౌన్ కలర్ ఇచ్చాను, బ్రౌన్ కలర్ వస్తుంది. యాక్టివ్ లింక్ గ్రీన్ కలర్. హోవర్ చేసినప్పుడు కలర్ మారుతుంది చూడండి. హోవర్ చేసినప్పుడు ఇదేంటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది వస్తుంది. వాట్ హ్యాపెండ్? ఏ లింక్ కూడా యూస్ చేయండి సార్. ఏ లింక్, సారీ, ఏంటి? జస్ట్ లింక్ నార్మల్ లింక్, ఏ లింక్. ఏ లింకా? అదే కదా యూస్ చేసింది ఇక్కడ కదా. యాక్టివ్ ఏ లింక్. ఓకే, ఏ లింక్ ఇది నార్మల్ లింక్, నార్మల్ ప్రజెంటేషన్ ఇది. కలర్ రెడ్, దట్ వుడ్ బి ఫైన్. బట్ ఐ వాంట్ టు సీ వై దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. నో కరెక్ట్. మేబీ రిఫ్రెష్ ప్రాబ్లం. చూడండి, ఏ లింక్ ఉంది కదా, ఏ లింక్ నార్మల్గా జనరల్గా లింక్ మామూలు లింక్ ఎలా అప్లికబుల్ అవుతుంది? రెడ్ కలర్లో వస్తుంది. సో బై డిఫాల్ట్ అన్ని రెడ్ కలర్లో వస్తాయి. నెక్స్ట్ హోవరింగ్ అప్పుడు ఈ కలర్ మారుస్తాను కొద్దిగా. ఫర్ హోవరింగ్ అంటే దాని మీద వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం? కలర్ చూడండి, కలర్ మారుతుంది. సో మనం ఏ కలర్ ఇస్తున్నాం? ఇది కూడా మనం హోవర్ చేసినప్పుడు కలర్ డిఫరెంట్ కలర్ వచ్చింది. తర్వాత విజిటెడ్ అని బ్రౌన్ కలర్, యాక్టివ్ గ్రీన్ కలర్. ఆల్రెడీ విజిటెడ్ ఏముంది ఇక్కడ? విజిటెడ్ వచ్చేసి గూగుల్ విజిటెడ్ కాబట్టి బ్రౌన్ కలర్. యాక్టివ్ కలర్లో మనం హోవరింగ్ ఇచ్చాము ఇక్కడ. ఓకే, లెట్స్ రిమూవ్ దిస్ హోవర్ ఫర్ నౌ. ఇది వెళ్ళిపోయిందా? యాక్టివ్ ఉంది, యాక్టివ్ గ్రీన్ కలర్. సో ఈ విధంగా మనం ఓవర్ రైట్ చేయొచ్చు. ఈ ఓవర్ రైట్ చేసే క్యాపబిలిటీ ఉంది కాబట్టి HTML వాళ్ళు ఏం చేశారంటే, నో వీ డోంట్ వాంట్ టు మేనేజ్ ఆల్ దిస్, ఇవన్నీ మనం మేనేజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం సింపుల్గా వీటి డెవలపర్స్ అందరికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాము. సో CSS యూస్ చేసుకోండి, మనం దీన్ని ఇటువంటి సపోర్ట్స్ని మనం ఫ్యూచర్లో రివోక్ చేసుకుందాం అని. సో నేనేమన్నా అంటే, వెన్ ఎవర్ పాసిబుల్ డోంట్ ట్రై టు యూస్ స్టైల్ అట్రిబ్యూట్ అనేది వాడడం తగ్గించేయాలి. ఇది మీకు డెమాన్స్ట్రేషన్ పర్పస్ కోసం కాబట్టి ఇప్పుడు మీకు చెప్తున్నాను కాబట్టి నేను మాక్సిమం ఇలా యూస్ చేస్తున్నాను. బట్ రియల్ టైంలో మనం ఇన్లైన్ స్టైలింగ్ అసలు వాడం. రియల్ టైంలో మీరు ఇక్కడ చూసారంటే నేను ఒక ప్రాజెక్ట్ చూపిస్తాను. ఐ షో వన్ ప్రాజెక్ట్ విచ్ ఐ వర్క్డ్ ఇన్ ప్రీవియస్లీ. సో ఎప్పుడు కూడా మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, డోంట్ ఎవర్ యూస్ ఇన్లైన్ కోడింగ్ ఎక్కడ మీరు అబ్జర్వ్ కూడా చేయరు. ఈ ఇంత పెద్ద ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఫైల్స్, ఈ ఫైల్స్ అన్నిట్లో కూడా ఎక్కడ కూడా మీరు ఇన్లైన్ స్టైల్ అని అట్రిబ్యూటే కనిపించదు మీకు. మ్యాక్సిమం స్టైల్ అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే వీ నెవర్ ఎవర్ యూస్ ఇన్లైన్ స్టైలింగ్ బికాస్ అది CSSలో వచ్చినప్పుడు చెప్తాను ఎందుకు యూస్ చేయమనేది. మనం మ్యాక్సిమం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఎప్పుడు విల్ బి మెయింటైనింగ్ సంథింగ్ ఫైల్స్. ఇలా ఫైల్స్ మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలా CSS కోసం సపరేట్ ఫైల్స్ మెయింటైన్ చేస్తాం. ఇలా ఫ్రాడ్ ప్రివెన్షన్ SCSS. ఈ SCSS అనేది ఏంటంటే ప్రీ ప్రాసెసర్, అది మనం డిస్కస్ చేద్దాము. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఈ యొక్క స్టైలింగ్ అనే దాన్ని ఎందుకు ఫస్ట్ మెయిన్ రీజన్ ఎందుకు ఎంకరేజ్ చేయరంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా సేమ్ కాన్సెప్ట్. సో ఇన్లైన్లో మనం ఇస్తే దట్ లీడ్స్ టు అది ఆ పర్టికులర్ ఎలిమెంట్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే, మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్లైన్ స్టైలింగ్ని తగ్గించాలి వాడడం. మనకి ఎందుకంటే మనకి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అలా ఇన్లైన్ స్టైలింగ్ చేయకుండా. బయట ఒక ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి చేయడానికి ఉన్న అడ్వాంటేజెస్ అనేది మనం CSS వచ్చినప్పుడు, రియాక్ట్ వచ్చినప్పుడు క్లియర్ కట్లో డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికైతే మనం డెమాన్స్ట్రేషన్ పర్పస్ మాత్రం ఇన్లైన్ వాడుతున్నాము. మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇన్లైన్ని అవాయిడ్ చేయాలి, అదొకటి. అందుకని జస్ట్ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకు ఈ HTML వాళ్ళు విజిటెడ్ ఈ విధంగా విజిటెడ్కి, యాక్టివ్కి, లింక్కి ఆల్రెడీ మనం CSS యూస్ చేసి చేయగలుగుతున్నాం. అలాంటప్పుడు వీళ్ళు దీనికి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి HTMLలో? నేను ఆ సపోర్ట్ని రివోక్ చేసుకుంటాము అన్న వ్యూలో వస్తారు. ఇప్పుడు రాకపోయినా ఫ్యూచర్లో దాన్ని తీసేస్తా, డిప్రికేట్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి. ఆ టైంకి మనం రెడీగా ఉండాలంటే వీ నీడ్ టు అడాప్ట్ ఫర్ న్యూ థింగ్స్, నాట్ ఫర్ ఓల్డ్ థింగ్స్. అందుకని చెప్తున్నాను, డోంట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ పాసిబిలిటీ ట్రై టు అవాయిడ్ ఇన్లైన్ కోడింగ్. ట్రై టు మేక్ ఇట్ లైక్ దిస్. ఇలాగ ఇంటర్నల్లో స్టైల్స్ యూస్ చేసి డిక్లేర్ చేసి ప్రాక్టీస్ చేయండి, మీకు అది అడాప్ట్ అవుతుంది. సో ఇంతే.
ఇది ఒక కాన్సెప్ట్, ఓకేనా? లింక్స్ లింక్స్ గురించి. సో ఇక్కడ మనము మీకు గుర్తుందా, ఇక్కడ నేను ఇక్కడ మ్యాండేటరీ అట్రిబ్యూట్స్ అని చెప్పి ఆప్షనల్ అట్రిబ్యూట్స్ అని చెప్పి స్టాప్ చేస్తున్నాను. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది. ఒకే ఒకటి ఉంది ఆప్షనల్, ఒకే ఒక అట్రిబ్యూట్ ఉంది, టార్గెట్. ఈ ఒకే ఒక అట్రిబ్యూట్ మన లింక్ మొత్తానికి ఒక మెయిన్ అట్రిబ్యూట్ ఉంది. ఈ మెయిన్ అట్రిబ్యూట్ ఏంటంటే, ఈ అట్రిబ్యూట్ ఏంటంటే HTML లింక్స్ని డెస్టినేషన్కి తీసుకెళ్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏదైతే రాస్తామో ఏ ఏ రాసి HREF రాసి HTTPS www.google.com రాసి గూగుల్ రాసాం కదా. సో ఇప్పుడు ఇలా రాసిన తర్వాత ఇప్పుడు నాకు ఎవరైనా చెప్తారా ఇది ఏమి, ఇప్పుడు ఇక్కడే ఉంది మన ఎగ్జాంపుల్ ఉంది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది ఉన్నాయి కదా, ఇప్పుడు నేను రాశాను కదా. ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఇది ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ 5 సార్లు కొడతాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను ఇది గూగుల్ కొట్టాను అనుకో, ఈ పేజ్ నేను ఇంతకుముందు ఓపెన్ చేసిన పేజ్ ఎక్కడ? ఇంతకుముందు ఓపెన్ చేసి నేను ఉండాల్సిన పేజ్ ఎక్కడ? నేను ఉండాల్సిన పేజ్లో నేను లేను. నేను సమ్ డిఫరెంట్ పేజ్కి వచ్చేసాను. సో మళ్ళీ బ్యాక్ కొడితే ఇది నేను వర్క్ చేసే పేజ్ ఇది. కానీ నేను ఎప్పుడైతే లింక్ క్లిక్ చేస్తున్నానో ఈ లింక్ ఏమైంది, సమ్ వేరే పేజ్కి త్రూ చేస్తుంది. బట్ నా ఓల్డ్ పేజ్ అనేది డిసప్పియర్ అయిపోతుంది ఇక్కడ నుంచి. సో ఇటువంటి మనం ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి ఏం చేస్తామంటే, ద లింక్డ్ పేజ్, మనం ఏదైతే ఒక పేజ్ లింక్ చేయాలనుకుంటున్నామో ఆ లింక్డ్ పేజ్ కరెంట్ బ్రౌజర్, ఈ విండోలో కరెంట్ బ్రౌజర్ విండోలో చూపించాలా, లేకపోతే న్యూ ట్యాబ్లో చూపించాలా, లేకపోతే న్యూ విండోలో చూపించాలా. అంటే పర్టికులర్గా న్యూ ట్యాబ్ అంటే ఈ పక్క ట్యాబ్లో చూపించాలా, ఈ ట్యాబ్ని ప్రిజర్వ్ చేసి పెడుతుంది, పక్క ట్యాబ్లో చూపించాలా, లేదంటే ఈ కంప్లీట్ ఈ విండో కాకుండా ఇంకో కొత్త విండో ఓపెన్ చేయాలా, లేకపోతే ఇందులోనే ఒక ఫ్రేమ్, ఈ వెబ్సైట్ మీద ఒక ఫ్రేమ్ లాగా వచ్చి అందులో దాన్ని ఓపెన్ చేయాలా అనే ఇన్ఫర్మేషన్ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే ఈ టార్గెట్ అనే అట్రిబ్యూట్ ప్రొవైడ్ చేస్తారు. సింపుల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనకి 3 థింగ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోవాల్సింది. బై డిఫాల్ట్ టార్గెట్ సెల్ఫ్ ఉంటుంది. సెల్ఫ్ అంటే ఏంటంటే నథింగ్ బట్ అది అక్కడే ఓపెన్ అవుతుంది. వాట్ వీ కెన్ సే దట్ అంటే మనం ఏదైతే ఇది డిఫాల్ట్ వన్, సెల్ఫ్ అనేది డిఫాల్ట్ వన్. ఇలా ఇది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడైనా మనం ఈ లింక్ మీద క్లిక్ చేసామంటే అది ఏం చేస్తుందంటే కరెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్నాం కదా, ఇప్పుడు నేను ఏమి ఇవ్వలేదు. డిఫాల్ట్ బిహేవియర్ ఏంటంటే డిఫాల్ట్ బిహేవియర్ సెల్ఫ్. ఇది ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని, ఈ గూగుల్ డాక్యుమెంట్ని సేమ్ విండోలో ఓపెన్ చేస్తుంది. సేమ్ విండో ఆ ట్యాబ్ ఎక్కడి నుంచి మనం క్లిక్ చేస్తామో, ఇక్కడ నుంచి మనం క్లిక్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఇదే ట్యాబ్లో ఆ పర్టికులర్ డెస్టినేషన్ని ఓపెన్ చేస్తుంది. సో ఈ టార్గెట్ అట్రిబ్యూట్ ఉన్న వాల్యూ ఫస్ట్ మనం డిస్కస్ చేసింది సెల్ఫ్. ఈ సెల్ఫ్ ఏంటంటే డిఫాల్ట్ వన్ ఇది మనం ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది బ్రౌజర్ యొక్క డిఫాల్ట్ బిహేవియర్. సో మనం ఈ సెల్ఫ్ అనేది ఇచ్చినా ఇవ్వకపోయినా అవసరం లేదు. మనం ఏదైనా ఒక లింక్స్ని డిఫైన్ చేసామంటే బై డిఫాల్ట్ దాని టార్గెట్ అనేది సెల్ఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఉంది బ్లాంక్. ఇదేం చేస్తుందంటే న్యూ విండో ఆర్ న్యూ ట్యాబ్. చూడండి, సింపుల్. ఐల్ గో హియర్, ఇన్స్టెడ్ ఆఫ్ సెల్ఫ్ టార్గెట్ ఇన్ బ్లాంక్. సో బ్లాంక్ ఇచ్చాను. ఇప్పుడు బ్లాంక్ ఇస్తే ఏమైందంటే, సో ఇక్కడ నేను రిఫ్రెష్ చేస్తాను. సో ఇది నేను క్లిక్ చేసే ట్యాబ్ గుర్తుపెట్టుకోండి. ఇది నేను క్లిక్ చేసే ట్యాబ్, ఇది క్లిక్ చేస్తాను. కానీ నాకు నేను ఇక్కడే ఉన్నాను. ఇది నాకు ఇక్కడికి వెళ్ళిపోలేదు. నాకు డిఫరెంట్ ట్యాబ్లో ఓపెన్ అయింది. చూడండి, డిఫరెంట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో దీని అర్థం ఏంటంటే వీఆర్ ఇన్స్ట్రక్టింగ్ బ్రౌజర్కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము. సో వెన్ ఎవర్ ఏ లింక్లో ఉండే డెస్టినేషన్ లింక్ని న్యూ విండోలో ఓపెన్ చెయ్యి, డోంట్ ఓపెన్ ఇన్ సెల్ఫ్లో ఓపెన్ చేయొద్దు, న్యూ విండోలో ఓపెన్ చెయ్యి అని చెప్పనీకి మనం యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్ టార్గెట్. ఆ అట్రిబ్యూట్కి మనం ప్రొవైడ్ చేసిన వాల్యూ వచ్చి బ్లాంక్. ఓకే, గాట్ ఇట్. కొద్దిగా సెల్ఫ్కి బ్లాంక్కి కొంచెం అర్థమైందా ఏం జరుగుతుందో? సెల్ఫ్ అంటే ఏంటి, బ్లాంక్ అంటే ఏంటి? కన్ఫ్యూజన్గా ఉందా? లేదు కదా, అర్థమవుతుంది కదా. టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుందండి, టార్గెట్ అనే అట్రిబ్యూట్కి మనకి పాసిబుల్ వాల్యూస్ ఫస్ట్ మనం సెల్ఫ్ చూసాము, తర్వాత టార్గెట్ ఫస్ట్ది సెల్ఫ్, నెక్స్ట్ది బ్లాంక్.
ఓకే. సెల్ఫ్ బ్లాంక్. సెల్ఫ్ అంటే ఏంటి? సేమ్ విండోలో ఓపెన్ చేస్తుంది. బ్లాంక్ అంటే న్యూ ట్యాబ్లో కానీ న్యూ విండో సారీ, న్యూ విండోలో ఓపెన్ చేస్తుంది. ఓకే, అర్థమవుతుందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? లేదు సార్. లేదు కదా? ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ క్లియర్ కదా? సింపుల్. మనం మోస్ట్లీ బ్లాంక్ యూస్ చేస్తాం, లేదంటే సెల్ఫ్ సెల్ఫ్ బై డిఫాల్ట్ ఉంటుంది. మనం మోస్ట్లీ బ్లాంక్ యూస్ చేస్తాం. ఓకేనా? ఐ లెట్ యూ నో, నో ప్రాబ్లం. మనకి ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఇట్స్ ఆల్రెడీ 8:20 కదా, మనము టుమారో డిస్కస్ చేద్దాం. నో వరీస్. బట్ డోంట్ కన్ఫ్యూజా. ఇక్కడ వరకు అయితే కాన్సెప్ట్స్ ఆల్ క్లియర్ అందరికి. సో విల్ కంటిన్యూ విత్ దిస్ కాన్సెప్ట్ టుమారో. నో ప్రాబ్లం. ఐ థింక్ సో ఎవ్రీ వన్ ఎగ్జాస్ట్ అయిపోయారు. సో టుమారో కంటిన్యూ చేద్దాం. ప్రాబ్లం ఏం లేదు. ఆ, ఇక్కడ వరకు అయితే మనము ప్రస్తుతానికి మనం అంత ఎక్కువ డిస్కస్ చేయలేదు. బట్ వీ కంప్లీటెడ్ ఆర్ డిస్కషన్ అబౌట్ ఏ ట్యాగ్. ఆల్మోస్ట్ ఏ ట్యాగ్ని కంప్లీట్ చేసాము. జస్ట్ ఈ లాస్ట్ కాన్సెప్ట్ ఒకటి పెండింగ్ ఉంది. ఇలాగా టార్గెట్ అట్రిబ్యూట్ ఎలా వర్క్ అవుతుంది, టార్గెట్ అట్రిబ్యూట్ నెక్స్ట్ ఏం చేస్తుంది అనేది మనం చూస్తాము. నెక్స్ట్ ఏ లింక్స్లో మనం ఎలాగైతే టెక్స్ట్ ఇస్తున్నామో అలాగా ఇమేజెస్ కూడా ఇస్తాము. ఇమేజెస్కి కూడా యాంకర్ ట్యాగ్స్ వర్క్ అవుతాయి. అది ఎలా వర్క్ అవుతుందో చూసేసి నెక్స్ట్ మనకి ఉన్న కాన్సెప్ట్స్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వరకు అయితే ఆల్మోస్ట్ అందరికీ క్లియర్ కదా? సో ఏ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుంది, లింక్ ట్యాగ్ ఎలా వర్క్ అవుతుంది, లింక్ ఎలిమెంట్ ఎలా వర్క్ అవుతుంది. సో ఇలాగ మనము నావిగేషన్ని ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్రో డాక్యుమెంట్ అంటే ఏంటి, ఇంటర్ డాక్యుమెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఆప్షన్ అట్రిబ్యూట్ టార్గెట్. ఈ టార్గెట్కి మనకి ఉన్న వాల్యూస్ ఏంటి, సెల్ఫ్, బ్లాంక్, వాల్యూస్. ఆ వాల్యూస్ గురించి మనకి ఆల్మోస్ట్ ఐ హోప్ ఎవ్రీ వన్. సో సో ప్రోగ్రామ్ రన్ చేయండి సార్ సెల్ఫ్ ట్యాగ్తోని. ఓకే, సెల్ఫ్ ట్యాగ్తో నువ్వు రన్ చేసినా ఒకటే, రన్ చేయకపోయినా ఒకటే. ఇట్ డజంట్ మేక్స్ ఇట్ వోంట్ షో యూ ఎనీథింగ్ యాక్చువల్లీ. డిఫరెన్స్ ఏమి ఉండదు బై డిఫాల్ట్. ఇప్పుడు సెల్ఫ్ కదా, సో ఇక్కడే వెళ్ళిపోతుంది. సో ఇది న్యూ ట్యాబ్. దీనికి టార్గెట్ సెల్ఫ్ ఇచ్చాను కదా. ఈ సెల్ఫ్ ఇచ్చిన ఇది డిఫాల్ట్. ఇప్పుడు మనం ఇవ్వకపోయినా కానీ, ఇది సెల్ఫ్ ఇవ్వకపోయినా కానీ బ్రౌజర్ ఏం చేస్తుందంటే, ఓకే దీనికి టార్గెట్ అనే అట్రిబ్యూట్ ఆల్రెడీ మనం ఇవ్వకపోయినా కానీ, ఇక్కడ మనం ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేసాం. ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ ఎందుకు చేసాము? మన రిక్వైర్మెంట్ ఏంటి, న్యూ ట్యాబ్లో కానీ న్యూ విండోలో కానీ దీన్ని ఓపెన్ చేయాలని ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేసాం. ఇది బై డిఫాల్ట్ ఇంప్లిసిట్లీ ఏం చేస్తుందంటే టార్గెట్ సెల్ఫ్ ఉంటుందని అజంప్షన్ చేసుకుంటుంది. అజంప్షన్ చేసుకొని సేమ్ అదే విండోలో నువ్వు క్లిక్ చేసావంటే అదే విండోలో ఓపెన్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్. సో టుమారో మనం ఇంకా క్లియర్గా డిస్కస్ చేద్దాం. నో ప్రాబ్లం. బట్ గైస్, ఐ వాంట్ ఇది మీకు షేర్ చేస్తాను. వేర్ కెన్ ఐ షేర్ యాక్చువల్లీ? ఓకే, ఐ షేర్ దిస్ ఇన్ ఏ గ్రూప్లో షేర్ చేస్తాను. ఆర్ ఎల్స్ గ్రూప్ అనేది పొల్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే ఐ ట్రై టు గివ్ దిస్ వన్ ఇన్ సమ్ అదర్ క్లాస్ రూమ్లో కానీ అప్లోడ్ చేస్తాను. జస్ట్ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇది యూజ్ చేసి మీరు మనం ఇది చూసాం కదా. సో నేను చెప్పా కదా మీకు, ఇది వదిలేసేసి మీరు క్లాసెస్ యూజ్ చేసి ట్రై చేయండి. మీరు అవుట్పుట్స్ రేపు నాకు మీ ఒపీనియన్ షేర్ చేయండి. ట్రై చేయండి. ఎవరికైతే వీలు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ మనం ఐడి యూస్ చేసి చేసాము. క్లాస్ యూస్ చేసి చేస్తే ఏమవుతుంది అనేది నాకు టుమారో చెప్పండి. ఓకే, మోస్ట్లీ 100% వర్క్ అవ్వదు. బట్ ఎవరికైనా వర్క్ అయినా, లేకపోతే ఎవరికైనా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నా కానీ, లేకపోతే అది ఎలా వర్క్ అవుతుంది, ఇది ఎలా వర్క్ అవుతుంది, మనం ఒక డిస్కషన్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే టుమారో మీరు ప్రాక్టీస్ చేసి రండి. వీ షల్ డిస్కస్ మోర్ ద కాన్సెప్ట్. ఓకే, సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఉండండి, లేకపోతే యూ కెన్ లీవ్ నౌ. టుమారో వీ షల్ కంటిన్యూ ఆ లింక్ సెషన్ తర్వాత వీ హ్యావ్ సమ్ స్మాల్ థింగ్స్, దెన్ విల్ వైండ్ అప్. నో ప్రాబ్లం. మనం కాన్సెప్ట్స్ని డిస్కస్ చేద్దాం క్లియర్గానే. ఎందుకంటే ఇప్పుడు టైం వేస్ట్ చేసుకున్నా కానీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఇన్ ఫ్యూచర్. సో అందరికీ అదొక దానికోసమే ఐఎమ్ ట్రయింగ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కాన్సెప్ట్స్ రేదర్ దాన్ సేయింగ్ ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్ళిపోకుండా స్లోగా వెళ్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం చేసుకున్నామంటే దట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ ఇన్ సమ్ అదర్ వే. ఎక్కడో ఒక చోట మీకు ఉపయోగపడుతుంది అంతే. ఓకేనా?
So all good. Tomorrow we shall meet with new session and a new not new session with a link concept only. తర్వాత మనకి ఇంకా పెండింగ్ ఉండేది ఏంటంటే హెచ్టిఎంఎల్ ఇమేజెస్ పెండింగ్ ఉన్నాయి, హెచ్టిఎంఎల్ టేబుల్స్ పెండింగ్ ఉన్నాయి, హెచ్టిఎంఎల్ ఫార్మ్స్ పెండింగ్ ఉన్నాయి. ఆ త్రీ కాన్సెప్ట్స్ కవర్ చేసామంటే వీఆర్ రెడీ టు ఎక్స్ప్లోర్ రియల్ టైమ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఆడియో వీడియో కూడా ఉన్నాయి సార్. అదే అవి అవి దీంట్లో కవర్ అయిపోతాయి. ఇమేజ్ ఉన్నాయి కదా, ఇమేజ్లో కవర్ అయిపోతాయి ఆడియో వీడియో అంతా. అవి ఏమంటారంటే ఓకే సార్. అవన్నీ నాన్ టెక్స్చువల్ ఎలిమెంట్స్ కదా, నాన్ టెక్స్చువల్ ఎలిమెంట్స్ అని ఆడియో వీడియో ఇమేజ్ కవర్ చేస్తాను. నెక్స్ట్ తర్వాత హెచ్టిఎంఎల్ టేబుల్ ఫామ్స్ కవర్ చేస్తాను. దాని తర్వాత సమ్ ఎక్స్ప్లిసిట్లీగా సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఐ మీన్ మిస్లీనియస్ ఎలిమెంట్స్ అని సమ్ కంప్యూటర్ కోడ్ అని అవి ఉన్నాయి. సార్ ఫ్రేమ్స్. ఫ్రేమ్స్ మనము ఫ్రేమ్ అనేది అబ్జల్యూట్ అయిపోయే టాపిక్. ఆ టాపిక్ అనేది ఇప్పుడు అబ్జల్యూట్ అయిపోతుంది ఫ్యూచర్లో. బట్ ఫ్రేమ్స్ బదులు మనం ఐ ఫ్రేమ్స్ డిస్కస్ చేస్తాం. ఐ ఫ్రేమ్స్ కూడా మనం ఎప్పుడు డిస్కస్ చేస్తామంటే ఆడియో వీడియో వస్తాయి కదా, ఆడియో వీడియోలోనే ఐ ఫ్రేమ్స్ కూడా కవర్ అయిపోతుంది. ఓకే సార్. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆల్మోస్ట్ విల్ బి టచింగ్ ఎవ్రీ కాన్సెప్ట్ టచ్ చేద్దాము. టచ్ చేసి అవంటే ఏంటి, అవి ఎలా వాడతాం అనేది తెలుసుకుందాం. అవి అప్లికేషన్ లెవెల్కి వచ్చేటప్పుడు ఇప్పుడు మీ వర్క్ ఏంటంటే జస్ట్ బేసిక్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, అవి ఎలా వర్క్ అయితే అర్థం చేసుకోండి. అప్లికేషన్ లెవెల్కి వచ్చేటప్పుడు అప్లికేషన్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే అప్లికేషన్స్లో వాటిని ఎలా యూస్ చేయొచ్చు అనేది మీరు థింక్ చేయాలి. మీ వర్క్ ఏంటంటే మీ బ్రెయిన్స్కి ఏం వర్క్ చెప్పాలంటే మీరు ఇప్పుడు మనం చూసాము ఈ కాన్సెప్ట్ ఐడి అనే దానికి మనం ఈ సెక్షన్కి ఐడి ఇస్తాము. ఇలా బుక్ మార్క్ ఇలా క్లిక్ చేస్తే ఈ ప్లేస్కి వెళ్తుంది. బట్ ఇది యూఐ, ఇది బెటర్ యూఐ కాదు. ఇక్కడ మనం స్టాప్ చేయాలి. ఇది ఎప్పుడు కూడా ఫిక్స్ అయి ఉండాలి. ఈ డివ్ అనేది ఫిక్స్ అయి ఉండాలి. ఇది మాత్రమే మూవ్ అవ్వాలి. అది మన అప్లికేషన్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. అప్లికేషన్ లెవెల్లో దీన్ని ఫిక్స్ చేయడానికి మనం ఏం చేయొచ్చు అంతే. ఈ కాన్సెప్ట్ మనం యూటిలైజ్ చేస్తున్నాం. బట్ ఇది వెళ్ళిపోతుంది కదా, ఈ లెఫ్ట్ ప్యానల్ వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? సో అంతే. సో ఈ కాన్సెప్ట్ మనం యూస్ చేస్తున్నాం. ఎక్కడ యూస్ చేస్తున్నాం? ఈ పర్టికులర్ అప్లికేషన్లో యూస్ చేస్తున్నాం. దేనికోసం యూస్ చేస్తున్నాం? ఒక పర్టికులర్ సెక్షన్కి జంప్ అవడానికి. బట్ దిస్ ఇస్ నాట్ సమ్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ బెటర్గా లేదు. దీని ఇక్కడ స్టాప్, దీన్ని ఫిక్స్ చేయాలి. లెఫ్ట్ ప్యానల్ని రైట్ ప్యానల్ మాత్రమే మూవ్ చేయాలి. ఏం చేయాలి అంతే. అదే అప్లికేషన్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్. యూ హ్యావ్ సమ్ బేసిక్ కాన్సెప్ట్. బుక్ మార్క్స్ క్రియేట్ చేయొచ్చు అని తెలుసు. ఆ బుక్స్ మార్క్స్ క్రియేట్ చేసిన తర్వాత బెటర్ యూఎక్స్ ప్రొవైడ్ చేయడానికి ఏమేమి చేయాలి, అదే అప్లికేషన్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ అంతే. ఇంకా అంతకు మించి ఇంకేం ఉండదు. జస్ట్ ప్రాక్టీ సారీ ప్రాక్టీస్ చేయండి కాన్సెప్ట్స్. నేను మీకు ఇంకో నేను వెయిట్ చేస్తున్నాను యాక్చువల్లీ. హెచ్టిఎంఎల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము కొద్దిగా లేఅవుట్స్ బిల్డ్ చేయడం కానీ అవి వచ్చినప్పుడు చాలా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నిన్న మనం ట్రై చేసాం కదా అలాగా లిస్ట్ బిల్డ్ చేయడం. అలా బిల్డ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ నాలెడ్జ్ లేకుండా మీకు డైరెక్ట్గా టాస్క్లు ఇచ్చానంటే ఎవరు కూడా స్టక్ అయిపోతారు అందరూ. సో అందుకని ఐ వాస్ వెయిటింగ్ టు కంప్లీట్ దిస్ హెచ్టిఎంఎల్. ఇది హెచ్టిఎంఎల్ కంప్లీట్ చేసిన తర్వాత మనం లైవ్లో ఒక లేఅవుట్ బిల్డ్ చేస్తాం. దాన్ని బేస్ చేసుకొని మీకు కొన్ని అసైన్మెంట్స్ కానీ టాస్క్, నాట్ లైక్ అసైన్మెంట్స్, జస్ట్ ఫర్ అవర్ సేక్ మన డిస్కషన్ కోసం మనం కొన్ని టాస్క్ ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపేర్ చేసి ఆ టాస్క్ చేసిన తర్వాత స్టేడియం రోవర్ చూపించా కదా మీకు వెబ్సైట్, నేను చేసే ప్రాజెక్ట్ అది ఈ లోపల నాది అయిపోతుంది. నాది రియల్ టైంలో అయిపోతుంది. సో అది అయిపోగానే సేమ్ కాన్సెప్ట్ని మనం రియల్ టైం ప్రాజెక్ట్ లాగా డీల్ చేద్దాం. దెన్ ఐ షెల్ వీ షెల్ బి గుడ్ విత్ ఎవ్రీ కాన్సెప్ట్. ఓకే. సో అంతే, ఈరోజు సెషన్కి అయితే ఇంతే. టుమారో కలుస్తాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఉండండి, లేదంటే లీవ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై బై. ఓకే. మౌన్సా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లహరి, శ్రీనిజ, ఏం లేవు కదా? ఓకే సరే అయితే. ఓకే బాయ్. బాయ్ ఎవ్రీవన్. Bye, sir. బాయ్ బాయ్.